బ్రేకింగ్ అని బాధాకరమైనటువంటి న్యూస్ అనమాట. ఇంకా వన్ డే లేదు. ఇవాళ చూసుకున్నట్లయితే 25th, రేపు 26, ఎల్లుండి 27 మన రామ్ చరణ్ అన్న బర్త్డే అనమాట. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇరగదీయాలి. ఆరెంజ్ రిలీజ్ ఉంది, నాయక్ రిలీజ్ ఉంది, వేరే వేరే ప్రాంతాల్లో మగధరాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ ఇరగదీయాలి. అండ్ మన పెద్ది నుండి టీజర్ కూడా రాబోతుంది. టీజర్ చూసుకున్నట్లయితే 1 minute 45 seconds ఉంటుంది. ఇక కలంతా మా దగ్గర ఉంటుంది అని చెప్పి ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేటటువంటి మూమెంట్లో ఈ సంబరాలకి దిష్టి తగిలింది అని చెప్పి నాకైతే అనిపించింది. రామ్ చరణ్ అన్న పెద్ద క్లైమాక్స్ షూటింగ్లో పాల్గొన్నప్పుడు తన లెఫ్ట్ ఐ అయితే లైట్గా ఇంజురీ అయింది. లైట్గా అంటున్నారు, ఇంకొద్దిగా హెవీగా కూడా అయింది అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈరోజు జనసేన చూసుకున్నట్లయితే ఈ విధంగా త్వరగా రికవరీ అవ్వాలి అనేటటువంటి ట్వీట్ చేసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను అనమాట. డాక్టర్స్ కూడా ఒక 2-3 days రెస్ట్ తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని అయితే సూచించారంట. అయినా కానీ ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ కాకూడదు. ఆల్రెడీ సెట్స్ వేశారు, నేను వచ్చి షూటింగ్లో పాల్గొంటా అని చెప్పి రామ్ చరణ్ అన్న చెప్పినట్ట. అయినా కానీ మూవీ టీం వద్దు, మీరు మంచిగా రికవరీ అయిన తర్వాతే వచ్చి షూటింగ్లో పాల్గొనండి అని చెప్పి మూవీ టీం అయితే సూచించిందంట. ఏది ఏమైనప్పటికీ సినిమా అయితే కొద్దిగా డీలే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అది కాక ఎల్లుండి టీజర్ ఉంది అని చెప్పి మనం అంతా మాట్లాడుకున్నాం. సో టీజర్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. దానికి మన రామ్ చరణ్ అన్న కొద్దిగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలంట. సో ఇప్పుడు రామ్ చరణ్ అన్న పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మ్యాక్సిమం టీజర్ కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు. టీజర్ కూడా ఈ 27th రిలీజ్ అవ్వకపోవచ్చు అని చెప్పి కూడా వార్తలు గట్టిగా వినపడుతుంటే, టీజర్ రిలీజ్ కాకపోయినా సినిమా రిలీజ్ కాకపోయినా ఫరకపడదు. కానీ అన్న అయితే క్షేమంగా ఉండాలి, మంచిగా ఇంకా సినిమాలో హుషారుగా పాల్గొనాలని చెప్పి నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది అంతేగా దేవుడు అంతే మంచి టైంలో చూసి ఇచ్చేస్తాను అనమాట.